హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఛానల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, T20 వరల్డ్ కప్ న్యూజిలాండ్పై భారత్ గెలిచి టైటిల్ అనేది గెలుచుకుంది. ఓకే, థర్డ్ టైటిల్ అనేది గెలుచుకుంది. అయితే ఎప్పటి వరకు ఈ టోర్నమెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 7th ఫిబ్రవరి నుండి 8th మార్చ్ వరకు జరిగింది. 7th ఫిబ్రవరి నుంచి 8th మార్చ్ వరకు. అలానే అడ్మినిస్ట్రేషన్ ఎవరు అంటే, దీన్ని నిర్వహించింది ఎవరు అంటే ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అలానే ఫార్మాట్ వచ్చి T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్ ఇది. అలానే హోస్ట్ వేదిక దేశాలు ఏవి అంటే భారతదేశం మరియు శ్రీలంక, ఇండియా మరియు శ్రీలంక. విజేతగా ఏ దేశం నిలిచిందంటే ఇండియా నిలిచింది. ఇది ఇండియాకి థర్డ్ టైటిల్ అనమాట. ఇండియాకి థర్డ్ టైటిల్. రన్నర్ అప్ వచ్చి న్యూజిలాండ్. అలానే పార్టిసిపేట్ చేసిన మొత్తం దేశాలు ఎన్ని అంటే మొత్తం 20 దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. అలానే మొత్తం మ్యాచ్లు ఎన్ని అంటే మొత్తం 55 మ్యాచ్లు. అలానే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎవరు నిలిచారంటే సంజు శాంసన్ అనేది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచారు. అలానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎవరు నిలిచారంటే జస్ప్రీత్ బుమ్రా. మోస్ట్ రన్స్ వచ్చి సైబ్జాదా పర్హాన్, పాకిస్తాన్ దేశంలో 383. అలానే మోస్ట్ వికెట్స్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా, మొత్తం 14 వికెట్లు. మరియు వరుణ్ చక్రవర్తి కూడా 14 వికెట్లు. అలానే ఎన్నో ఎడిషన్ అంటే ఇది 10th ఎడిషన్ అనమాట. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 10th ఎడిషన్. ఇండియా టైటిల్ వచ్చి థర్డ్ టైటిల్. 2007లో ఫస్ట్ టైం, 2024, 2026. చూడండి, 2007లో కెప్టెన్ ఎవరంటే ధోని, 2024 రోహిత్ శర్మ, 2026లో సూర్యకుమార్ యాదవ్. ఇండియా కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. అలానే న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరంటే మిచెల్ సాంత్నర్. అలానే ఫైనల్ ఏ స్టేడియంలో జరిగిందంటే నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్లో ఉంది. ఓకే, నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. అఫీషియల్ థీమ్ సాంగ్ చూడండి, అఫీషియల్ థీమ్ సాంగ్ వచ్చి ఫీల్ ద థ్రిల్. అలానే గ్లోబల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ఎవరి దక్కే అంటే జియో స్టార్. అలానే అంబాసిడర్ ఆఫ్ ద టోర్నమెంట్, అంబాసిడర్గా ఎవరు నిలిచారంటే ఈ టోర్నమెంట్కి ఎవరున్నారంటే రోహిత్ శర్మ. T20 వరల్డ్ కప్ సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది చూద్దాం. చూడండి, ఫైనల్లో భారత్ 96 పరుగులు భారీ తేడాతో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఎన్ని పరుగుల తేడాతో అంటే 96 పరుగులతో. అలానే టోర్నమెంట్లో మొదటి మ్యాచ్ కొలంబోలోని SSC గ్రౌండ్లో పాకిస్తాన్ మరియు నెదర్లాండ్స్ మధ్య జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మొదటి మ్యాచ్ ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే పాకిస్తాన్ మరియు నెదర్లాండ్. అలానే T20 వరల్డ్ కప్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చూడండి, వరల్డ్ కప్ వచ్చి ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అలానే ఇండియా స్కోరు, ఈ ఫైనల్లో ఇండియా మొత్తం స్కోర్ ఎంత చేసిందంటే 255కి 5 వికెట్లు 20 ఓవర్స్లో, 255 per 5 వికెట్స్. ఇండియా విన్ బై 96 రన్స్. అలానే న్యూజిలాండ్ 159 చేసి ఆల్అవుట్ అయింది. అలానే సెమీఫైనల్లో చేరిన దేశాలు ఏవి అంటే భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా. చూడండి, ఆతిథ్య దేశంగా ఉండి, హోస్ట్ నేషన్గా ఉండి, స్వదేశంలోనే కప్పు గెలిచిన తొలి జట్టు కూడా భారత్నే. ఓకే, ఆతిథ్య దేశం, హోస్ట్ కంట్రీ అయ్యి ఉండి కప్పు గెలిచిన మొదటి దేశం ఏది అంటే భారతదేశంనే. 2 సార్లు 2024 మరియు 26 టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ రికార్డ్ సృష్టించింది. ఓకే, 2024 మరియు 26 వరుసగా 2 సార్లు అనమాట. అలానే మొదటిసారి 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన T20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో ధోని నాయకత్వంలో ఇండియా అనేది మొదటి వరల్డ్ కప్ గెలిచింది. రన్నర్గా పాకిస్తాన్ నిలిచింది. ఓకే, మొదటి వరల్డ్ కప్ గెలిచింది రన్నర్గా ఏ దేశం నిలిచిందంటే పాకిస్తాన్ నిలిచింది. అయితే ఇటలీ దేశం మొదటిసారిగా T20 వరల్డ్ కప్కి అర్హత సాధించింది ఈ టోర్నమెంట్లో, ఇటలీ దేశం. అయితే బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుండి తప్పుకోవడం జరిగింది. దాని స్థానంలో ఏ దేశం వచ్చింది అంటే స్కాట్లాండ్ దేశం అనేది పాల్గొంది. అలానే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 2 సార్లు విజేతగా నిలిచింది, 2010 మరియు 2016. అలానే వెస్టిండీస్ వచ్చి 2012 మరియు 2016లో 2 సార్లు విజేతగా నిలిచింది. అయితే అత్యధిక స్కోరు ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు చేసిన జట్టు ఏది అంటే శ్రీలంక, 260కి 6 వికెట్లు, 264 6 వికెట్స్. ఏ దేశంతో అంటే కెనియా దేశంతో 2007లో. మోస్ట్ రన్స్ ఎవరంటే విరాట్ కోహ్లీ. అలానే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మొదటి T20 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే భారతదేశం. 2007లో జరిగింది. అలానే అత్యధికంగా 3 సార్లు T20 కప్ గెలిచిన జట్టు ఏది అంటే భారతదేశమే. ఇది కూడా 2007, 2024, 2026. అలానే వరుసగా 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ టైటిల్ గెలిచిన తొలి జట్టు ఏది అంటే ఇది కూడా భారతదేశమే. అలానే T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ. అలానే 2026 T20 ప్రపంచ కప్ ఆతిథ్య దేశాలు ఏవి? చూడండి, భారతదేశం మరియు శ్రీలంక. ఏ దేశంలో జరిగిందంటే భారతదేశం మరియు శ్రీలంక. ఆతిథ్య దేశంగా ఉండి టైటిల్ గెలిచిన మొదటి దేశం కూడా భారతదేశమే. అలానే 2026 వరల్డ్ కప్ ఫైనల్లో ఏ స్టేడియంలో జరిగింది? చూడండి, నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది, అహ్మదాబాద్, గుజరాత్. అలానే
2026 టోర్నమెంట్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు గెలుచుకున్నారంటే సంజు శాంసన్ అనేది గెలుచుకున్నారు. అలానే 2024 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే భారతదేశం. 24 విజేత కూడా భారతదేశం, 26 కూడా విజేత కూడా భారతదేశం. అలానే రెండు సార్లు టైటిల్ గెలిచిన మొదటి జట్టు ఏది అంటే వెస్టిండీస్. ఓకే, 2012 మరియు 2016. అలానే 2026 వరల్డ్ కప్లో భారత్ జట్టు కెప్టెన్ ఎవరు అంటే సూర్యకుమార్ యాదవ్. అలానే ఇంగ్లాండ్ ఎన్నిసార్లు T20 ప్రపంచ కప్ గెలిచింది అంటే 2 సార్లు, 2010 మరియు 2022. 21 T20 ప్రపంచ కప్ విజేత ఎవరు అంటే 2021 విజేత ఎవరంటే ఆస్ట్రేలియా. అలానే శ్రీలంక ఏ సంవత్సరంలో విజేతగా నిలిచిందంటే 2014లో విజేతగా నిలిచింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.